ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ కేటీఆర్ పైన దాడి, 23 మంది అరెస్ట్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందులో రీచ్ చేసిన తర్వాత మనం నిన్న గురువారం నిర్మల్ జిల్లా బైంసాలో మాజీ మంత్రి కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించగా కొందరు ఆయనపై రాళ్లు విసిరి సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ ఘటన పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ దాడి కేసులో బీజేపీ హిందూ సంఘాలకు చెందినటువంటి 23 మందిని అరెస్ట్ చేశారు. మరో 15 మందికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అందులో 17 మంది హనుమాన్ స్వామిలు, మిగిలిన వారు సివిలియన్స్ ఉన్నారు. అరెస్ట్ చేసినటువంటి వారిని పోలీసులు రిమాండ్కు తరలించారు. శాంతి భద్రత విషయంలో ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడితే సహించలేదని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు. ప్రస్తుతం బైంసా ప్రశాంతంగా ఉందని, ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని సూచించారు. నిన్న కేటీఆర్ పైన ఉల్లిగడ్డలు, దాంతో పాటు రాళ్ల దాడి జరిగిందని, మొత్తానికి హరీష్ రావు కూడా సీరియస్ కావడం, ప్రసంగిస్తున్న సమయంలోనే ఈ రకంగా రాళ్లు విసడం, ఇతరులు అడ్డుకోవడం, కీలకంగా ఎన్నికల సంఘం సీరియస్ అయి 23 మందికి అరెస్ట్ చేశారు. మరో 15 మందికి లుకౌట్ నోటీసులు అయితే అందించారు. రాష్ట్రంలో సంచలనంగా మారింది.